ఫోన్‌కి. అప్పటి నుంచి నాకు ఎందుకో గాని అన్నీ మంచే జరుగుతున్నాయి సార్. మా ఫ్యామిలీ విషయంలో గాని. అయితే నేనిప్పుడు 4 సంవత్సరాల్లో కడతన్న ఇల్లు ఇప్పుడొచ్చి 6 నెలల్లో కంప్లీట్ చేస్తా అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. డబ్బులు కూడా దానంతటికి అవే. అంటే దానంతటికి అవేం కాదు. ఒకరు నాకొచ్చి లోన్ సజెషన్ ఇవ్వడం, ఆ లోను ఆ విధంగా చేస్తే అసలు ఏ ప్రాబ్లమ్ లేకుండా ముందుకు సాగిపోవడం, నాకంత ఏదో ఆశ్చర్యంగా అనిపిస్తుంది సార్. ఆ! అది గాకుండా చాలా నేను నా డ్యూటీ పరంగా మాత్రం ఎన్నో అవకతవకలు ఉంటుండే నాకు. బాగా మైండ్ ప్రెషర్, టెన్షన్ అవన్నీ దూరం అయిపోయినాయి. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంటున్నా సార్. అయితే ఈ ప్లాన్ తీసుకోవడం వల్లనే ఇంత బెనిఫిట్ జరిగితే, ఇంకా ముందు ఇల్లు కడితే నాకు మంచే జరుగుతదని ఒక మంచి నిర్ణయానికొచ్చిన నేను అనుకుంటున్నా అంతే ఇంకా. ఈ నాకు అనుభవం జరుగుతుంది కాబట్టి. మా భార్య కూడా అదే అంటుంది. చాలా మంచి జరుగుతుంది ఇంట్లో గూడా ఇప్పుడు. ఈ తీసుకోవడం వల్ల. అయితే అర్థమైందేందంటే నాకు ఫైనల్‌గా మహాభారతంలో ద్రోణాచార్యుడు సగం సగం ఇన్ఫర్మేషన్ ఇనడం వల్ల అంటే సగం సగం చెప్పింది ధర్మరాజు చెప్పింది సగం సగం వినడం వల్ల పూర్తిగా అర్థం చేసుకోవడం వల్ల ఆయన ప్రాణాలకే ముప్పొచ్చింది. చనిపోయాడు గూడా. అదేవిధంగా నా ఇంటి గురించి సగం సగం జ్ఞానం లేకుండా పూర్తి జ్ఞానం నాకు అవగాహన చేసినందుకు ఏ సగజ్ఞానం హాఫ్ మైండ్ లేకుండా నా ఇంటి గురించి పూర్తి వివరాలు, పూర్తి అంటే ఏది ఎక్కడ పెట్టాలో, ఏది ఎక్కడ ఉంచాలో, చెప్పుల కాడ్నుంచి పైన నీళ్ళ వరకు ఎక్కడ పెట్టాలో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటా సార్. నేను చాలా సంతోషంగా ఉన్నాను మీ వల్ల. థ్యాంక్ యూ సార్.